హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మన వంట కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అండి చేసుకుందాం. ఇప్పుడు కోప్ సామాన్ మనం చూస్తున్నామండి. ఫ్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నామండి. జీలకర్ర, ఆవాలు, పచ్చినగపప్పు, కోపు సామాను అన్నీ వేసేస్తున్నామండి. ఇలా 1 by 1 అన్నీ వేసుకొని కలబెట్టేసుకోవాలి. కోపు సామాను వేసి గరిటతో కలబెట్టేస్తున్నామండి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలండి, 1 కప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. వంటలక్క ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఈసారి లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడం, ఫీవర్తో చేయలేకపోయామండి. లేట్ అయింది, క్షమించాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు అన్నీ గమ్మన వేగిపోతాయండి. మనం సాల్ట్ వేసుకుంటే పసుపు సాల్ట్ వేసాం. ఉల్లిపాయలతో మనం అన్నీ కలిపెట్టేస్తున్నాం గరిటతోని. కొద్దిసేపు మూత పెట్టేస్తున్నామండి, 1 నిమిషం. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. మనం పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ తీసుకున్నామండి. ఇప్పుడు వేస్తాం, ప్యాన్లో వేస్తాం. గరిటతో కలిపెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసామండి. అన్నీ వేగిపోయాయండి. ఇది కూడా వేగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాం. అన్నీ వేగిపోయాక, ఉల్లిపాయలు వేగిపోయాక మనం కాలీఫ్లవర్ మనం కట్ చేసుకున్న 2-3 సార్లు క్లీన్ చేసి ఇప్పుడు వేసి ఫ్రై చేస్తాం. ముందుగానే కట్ చేసి 2-3 సార్లు క్లీన్ చేసామండి కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా బాగుంటుందండి. కాలీఫ్లవర్ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కొంచెం వేగాక ఎగ్ వేస్తున్నాము. 4 ఎగ్ తీసుకున్నామండి. కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మగారు అత్తమానం చేసేవారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాలీఫ్లవర్ అయినా, క్యాబేజ్ అయినా, క్యారెట్, బీట్రూట్ కూడా చాలా మంచివి అయినని. అవన్నీ కలిపేసుకొని చక్కగా కలిపెట్టేయాలి. ఈసారి వీడియో లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి, అందరూ క్షమించాలి. మాకు సపోర్ట్ చాలా అవసరం, మీ సపోర్ట్. ఎగ్ అయితే వేసేసాం, మూత పెట్టేసాం. 1 నిమిషం తర్వాత తీసి మళ్ళీ కలిపెట్టేసుకోవాలండి. ఎగ్, కాలీఫ్లవర్ కూడా ఫ్రై అయిపోయినాయి. దాదాపు ఫ్రై దగ్గర పడింది. ఫ్రై అయిపోయిందండి. మనం కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా అవి కూడా వేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టేసాం. ఇప్పుడు అన్ని నూనెలోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అందరు ట్రై చేయండి. ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నామండి. మనం కారం అయితే వేసేసుకున్నాం. 3 స్పూన్లు కారం వేసుకున్నామండి. కారం తగ్గించి కూడా మీరు వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నామండి. ఇప్పుడంతా గరిటతో కలిపెట్టేసుకోవాలి. బయట సౌండ్లో
చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చికెన్ ఫ్రై లాగా బాగుంటుంది. 4 ఎగ్ వేసాం. ఒక పెద్ద కప్పుతో కాలీఫ్లవర్ తీసుకున్నామండి. 1 నిమిషం మూత పెట్టేయాలి. బాగా వేగిపోయిందండి. మనం గుడ్డు పుల్ట ఎలాగైతే ఉల్లిపాయలతో పెట్టేస్తాము, ఇప్పుడు ఉల్లిపాయలతో కొన్ని కాలీఫ్లవర్ ఎక్కువగా ఒక పెద్ద కప్పు తీసుకున్నాం. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఉల్లిపాయలతో చేసుకుంటారు, మనమేమో కొంచెం కాలీఫ్లవర్ కూడా వేసి యాడ్ చేసాం. కర్రీ అయితే దగ్గర పడిందండి. కొంచెం కొత్తిమీర వేసి కలపెట్టేసుకుందాం. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా కలిపేసాం. మనం ఇప్పుడు గార్నిష్ చేసేసుకుంటున్నామండి. సాల్ట్ వేసాం. సరే గడ్డతో కలిపేసుకున్నామండి. కర్రీ అయితే అయిపోయిందండి, దగ్గర పడింది. ఈ కర్రీ అయితే అందరికీ మా ఇంట్లో ఇష్టం అండి. మా అమ్మగారు అస్తమానం చేసేవారు, మాకు చాలా ఇష్టం. హెల్త్కి కూడా మంచిదండి కర్రీ. కరివేపాకు కొత్తిమీర వేసామండి, గార్నిష్ చేసుకుంటున్నాం. ఉంటానండి. నమస్తే అండి. ఫాలో చేయండి. బాయ్ అండి.